సార్ మాకు స్కూల్ బస్ బస్సు సౌకర్యం అవసరం. వారికి మందమరి సెంట్రల్ నుంచి బస్సు లేదంటే మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడడం జరిగింది. వారి ఆదేశాల ప్రకారంగా ఎండి తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎండి ఇతర ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా వచ్చి ఇది ఇమీడియట్లీ స్టార్ట్ చేస్తాం సార్ అని చెప్పి ఈరోజు ఈ బస్ ఫెసిలిటీ స్టార్ట్ కావడం జరిగింది. నేను వాళ్ళందరికీ ఇదే కోరుతున్నాను, మీరు బస్ ఫెసిలిటీ మంచిగా వాడుకోండి. ఎందుకంటే ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు మహిళలకు బస్ ట్రావెల్ ఫ్రీ ఉంది. కానీ స్కూల్ టైమింగ్స్లో స్కూల్ పిల్లలకు పోవటానికి ఆ ఫెసిలిటీ కల్పించాలని చెప్పి అందరితో కోరుతూ మళ్ళొక డిమాండ్ వచ్చింది మార్నింగ్ 5 o'clockకి. ఎందుకంటే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ఆపడం వలన ప్రజలకి ఇబ్బంది ఉంది. అది కూడా త్వరలోనే హైదరాబాద్ టు మందమరి టు చెన్నూర్ మందమరి టు హైదరాబాద్ 5 గంటలకు ఒక బస్సు వేయాలని చెప్పి వారికి కూడా కోరడం జరిగింది. ఆర్టీసీకి త్వరలోనే ఆ బస్ ఫెసిలిటీ కూడా ప్రారంభం చేస్తాం. మొన్న రివ్యూ మీటింగ్లో కూడా నేను చెన్నూరు నియోజకవర్గంలో, ఇక్కడే కాదు మందమరే కాదు, చెన్నూరు టౌన్లో చెన్నూరు గ్రామాలలో అన్ని చోట్ల కూడా కనెక్టివిటీ వచ్చేలాగా డిస్కస్ చేయడం జరిగింది. ఆర్టీసీ వాళ్ళందరూ కూడా 4 బస్సులు మాకు వస్తే బాగుంటుందని చెప్పి వారు కోరారు. దాని ప్రకారంగానే ఎండి గారు కూడా తక్షణమే 4 బస్సెస్ శాంక్షన్ చేశారు. సో అన్ని గ్రామాలు కూడా ఆర్టీసీతోనే లింక్ అవుతాయి. నేను అన్నీ ఎక్కడైతే రోడ్లు బాగాలేవో ఆ రోడ్లు కూడా చాలా మటుకు ఫారెస్ట్ ఏరియాలో ఉన్నప్పటికీ కూడా ఆ పర్మిషన్స్ తీసుకొని ఆ రోడ్స్ కూడా మంచిగా చేసి ఈ బస్సు సౌకర్యం కల్పించేలాగా చేస్తున్నాము. చెన్నూరు టు కాటారం, చెన్నూరు టు మాదేపూర్, మన కాళేశ్వరంకి గుడికి పోవడానికి కూడా దుగ్గినపల్లి నుంచి ఎర్రగొంటపల్లి నుంచి ఈ 2 రూట్లు కూడా ఆల్టర్నేటివ్ డేస్లో ఆ బస్సు నడుస్తుంది. తో ప్రజలకు ఏదైతే సౌకర్యం అవసరమో అన్నీ కూడా ఆర్టీసీ ద్వారా మనం కల్పిస్తున్నాము. దాంతోపాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఈ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తుంది. ఇప్పటి వరకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సుమారు 20,000 కోట్ల రూపాయలు వాళ్ళందరికీ కూడా బ్యాంక్ లింకేజ్ ఇవ్వడము, మితి లేని రుణాలు ఇప్పించడము. ఇందుకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే పావులా వడ్డీ ఇచ్చిందో ఇప్పుడు ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము మితి లేని రుణాలు ఇప్పించడము. దీంతో పాటు ఇక్కడ మన మందమరిలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఒక పెట్రోల్ బంక్, ఎందుకంటే అది కూడా పెద్ద డిమాండ్లో ఉంది. ఆ పెట్రోల్ బంక్ ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఉపయోగపడుతుందని చెప్పి ఆ శాంక్షన్ ఇవ్వడము. 2-3 నెలల్లో ఈ పెట్రోల్ బంక్ కూడా ప్రారంభమవుతుంది. మహిళలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మనకు 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు వస్తున్నాయి, సన్న బియ్యం ఇస్తున్నారు. ఈరోజు మన మంత్రి గారు ఎఫర్ట్ తోటి కొత్త బస్ ఇవ్వడం జరిగింది. సేమ్గా ఇప్పుడు కొత్తగా టాయిలెట్ కూడా కట్టడం జరుగుతున్నాయి. అది కూడా 2-3 డేస్ బ్యాక్ వాళ్ళకి బిల్ కూడా మొత్తం క్లియర్ సార్ చేయించారు. అది కూడా విదిన్ ఏ వీక్ మనం పూర్తి చేస్తాము. ఇప్పుడు నేను వచ్చిన టైంలో అందరూ అడిగారు, సార్ ప్రతిసారి ఈ జాతర టైంలో మాత్రమే బస్ ఇవ్వడం జరుగుతున్నది, మళ్ళీ ఈ జాతర తర్వాత ఉంటుందా, తీసేస్తారా? దాని గురించి కూడా నేను చెప్పగలుగుతాను. ఇది బస్ పర్మనెంట్గా ఈ ఏరియాకి వచ్చినాయి. ఈ ఏరియాలో వాళ్ళు 20 minutes మినిమం ఫ్రీక్వెన్సీ అండ్ ట్రాఫిక్ బట్టి, అంటే ఎక్కువ మంది ఉంటారు అంటే 20 minutesలో చేస్తారు, లేదు అంటే 30 minutes 35 minutes, దాన్ని బట్టి అంటే ట్రాఫిక్ బట్టి ఇది రెగ్యులర్గా ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఉండాల్సింది. దానికోసమే ఈ కొత్త బస్సు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు అది మందమరి ఏరియాలో సేమ్గా ఇప్పుడు ఇందిరా మహిళా శక్తి కింద కూడా మహిళలకి ఒక పెట్రోల్ బంక్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రకాల అప్రూవల్స్ కూడా వచ్చినాయి. ఇక్కడే అది పెట్రోల్ బంక్ కూడా ఏర్పాటు అవుతుంది. ఎస్ఎస్జి మహిళలకి
మహిళలకి మనం ఇన్కమ్ పెంచాలి. దానికోసం మనము ఒక పెట్రోల్ బంక్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా పెట్రోల్ బంక్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా మేబీ 2-3 monthsలో ఆపరేషన్స్కి వస్తుంది. సో దట్ ఆ ఎస్ఎస్జి మహిళలకు కూడా ఎక్కువ ఆదాయం రావాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.